Welcome to our channel Satya's Chemistry. Today our topic is nomenclature of carboxylic acids. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి? COOH ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని అంటాం. ఓకే, సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి? COOH ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉన్నటువంటి సమ్మేళనాన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. ఈ COOHని ఈ విధంగా కూడా రాస్తాం, కీటో ప్రమేయ సమూహం C11OOH. సో C11OOH ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్స్ క్యారెక్టరైజ్డ్ బై ద COOH functional group. Okay, these are named by replacing E of the corresponding alkane by oic acid. Okay, so కార్బాక్సిలిక్ యాసిడ్కి మనం సఫిక్స్ ఏమన్నా, కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏంటి? ఫంక్షనల్ గ్రూప్. ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే నామన్క్లేచర్లో మనం ఏది వాడతాం? సెకండరీ సఫిక్స్. మరి సెకండరీ సఫిక్స్ COOH ప్రమేయ సమూహానికి ఏమవుతుంది? ఓయిక్ యాసిడ్. ఓకే, సో ఓయిక్ యాసిడ్. ఓకే, సో మనం ప్రైమరీ సఫిక్స్ ఏన్ అనుకోండి. సపోజ్ మనం తీసుకుంది సాచురేటెడ్ కాంపౌండ్. సాచురేటెడ్ కాంపౌండ్ అయితే ఐపాక్ ఫస్ట్ రూట్ వర్డ్ రావాలి, ప్రిఫిక్స్ దానికంటే ముందు లొకేషన్ రాస్తాము. ఓకే, సో రూట్ వర్డ్ కనుక ఆల్కేన్ అయితే నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఓయిక్ యాసిడ్. సో మనం రాసేటప్పుడు ఒక రూల్ చెప్పాము, ఏమని? ప్రైమరీ సఫిక్స్ వొవెల్తో ఎండ్ అవుతూ సెకండరీ సఫిక్స్ వొవెల్తో స్టార్ట్ అయినట్లయితే ఏం చేస్తాం? ప్రైమరీ సఫిక్స్లో ఉన్నటువంటి వొవెల్ని లీవ్ చేస్తాం. ఓకే, లేదా సస్పెండ్ చేసేస్తాం. ఓకే, సో డ్రాప్ చేసేస్తాం. ఈ ఈని తీసేసి మనం ఏమన్నా నేమ్ రాస్తాం? ఆల్కేన్ ఓయిక్ యాసిడ్. ఓకే, సో ఆల్కెన్స్కి ఓయిక్ యాసిడ్, ఆల్కనోయిక్ యాసిడ్. సపోజ్ ఆల్కీన్స్ అయ్యాయి అనుకోండి, ప్రైమరీ సఫిక్స్ ఈన్ అయిందంటే, అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అయిందనుకోండి, ఆల్కీన్స్. ఆల్క్ అంటే రూట్ వర్డ్, ఎన్ని కార్బన్లు ఉంటే అది తీసుకుంటాం. ఈన్ అంటే అన్సాచురేటెడ్ తెలియజేస్తుంది, సో ఫంక్షనల్ గ్రూప్ ఓయిక్ యాసిడ్. అప్పుడు ఏం చేస్తాం? ప్రైమరీ సఫిక్స్ ఎండ్స్ విత్ ఈ, దట్ మీన్స్ వొవెల్తో ఎండ్ అవుతుంది. సో ఈని డ్రాప్ చేసి మనం ఏం రాస్తాం? ఆల్కేన్ ఓయిక్ యాసిడ్. ఓకే, గాట్ ఇట్. ఈ రూల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ వొవెల్తో స్టార్ట్ అవుతూ ఎండ్ ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్లో ఉన్నటువంటి వొవెల్ని మనం డ్రాప్ చేస్తాం. ఆల్కైడ్స్ అది ఏముంది? ఆల్కైనోయిక్ యాసిడ్. ఎలా రాస్తాం? ఆల్కైనోయిక్ యాసిడ్. ఓకే, సో మనం కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే సెకండరీ సఫిక్స్ ఓయిక్ యాసిడ్ అని రాస్తాం. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? CH3COOH. దీన్నే ఇంకే విధంగా రాసుకోవచ్చు మనం? CH3C∠OH. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ బ్రాంచెస్ ఏం లేవు, స్ట్రైట్గా ఉన్న చైనే పేరెంట్ చైన్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఏంటి? నెంబరింగ్ ఇవ్వాలి. ఏ విధంగా నెంబరింగ్ ఇస్తాం మనం? లోయెస్ట్ లోకెంట్ రూల్ ప్రకారం. అంటే తక్కువ నెంబరింగ్ వచ్చేటట్టు ప్రమేయ సబ్స్టెన్స్ కానీ ఫంక్షన్ గ్రూప్స్ కానీ ఉంటే తక్కువ నెంబరింగ్ వచ్చేటట్టు చూడాలి. సో ఇక్కడ లోయెస్ట్ లోకెంట్ రూల్ ప్రకారం కార్బాక్సిలిక్ యాసిడ్ అనే ప్రమేయ సమూహం ఉంది కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రమేయ సమూహానికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూడాలి. ఇంకొకటి ఏంటి? COOH అనేది అంత్య ప్రమేయ సమూహం. ఓకే, టెర్మినల్ ఫంక్షన్ గ్రూప్. ఓకే, సో అంటే మన నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? COOH కానీ అంత్య ప్రమేయ సమూహాలు ఉన్నటువంటి కాంపౌండ్స్, C11OH కానీ యాసిడ్ క్లోరైడ్స్ కానీ సైనో కానీ ఇలాంటి ఫంక్షన్ గ్రూప్ ఉన్నప్పుడు నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఫంక్షన్ గ్రూప్లోని కార్బన్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. అంటే నెంబరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? 1, 2 కీటో ప్రమేయ సమూహం నుండి. ఓకే, సో 2 కార్బన్ పరమాణులు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది? ఈత్. సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఈత్. ఏలో ఈ ప్రైమరీ సఫిక్స్లోని వొవెల్ని డ్రాప్ చేసేసాం. ఓయిక్ యాసిడ్. ఓకే, ఓయిక్ యాసిడ్. సో ఈ కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది? ఇథనోయిక్ యాసిడ్. ఓకే, ఇథనోయిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ చూడండి,
CH3 CH2 COOH COOHని ఏమని రాయొచ్చు కీటో COOHగా రాస్తాం కదా. సో నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ కీటో ప్రమేయ సమూహంలోని కార్బన్ పరమాణు నుండి. సరే స్టార్ట్ చేయండి. 1 2 3. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, 3 కార్బన్ పరమాణులు. రూట్ వర్డ్ ఏమవుతుంది ప్రోప్. ఇదేంటి సాచురేటెడ్ కాంపౌండ్ అంటే ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది ఎన్. ఈని డ్రాప్ చేస్తాం. సో ఓయిక్ యాసిడ్ని యాడ్ చేసేస్తాం. ఓకే ఓయిక్ యాసిడ్. సో ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసేంటి ప్రొపనోయిక్ యాసిడ్. గాట్ ఇట్. నెక్స్ట్ చూడండి ఫినైల్ గ్రూప్ ఆర్ బెంజిన్ రింగ్ ఉంది, దానిపైన CH2COOH ఉంది. ఇప్పుడు బెంజిన్ రింగ్కి నెంబరింగ్ స్టార్ట్ చేయాలా, C11OH స్టార్ట్ చేయాలా? సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫంక్షన్ గ్రూప్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం డిసైడ్ చేస్తాం. ఫంక్షన్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్లో ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, COOH ఫంక్షన్ గ్రూప్కి ఇవ్వాలి. ఎందుకు, ఇది కర్బన సమ్మేళనాలు ఫంక్షన్ గ్రూప్ అన్నింటికి కూడా బిగ్ బ్రదర్ లాంటి వాడు. ఓకే సో బిగ్ బ్రదర్ లాగా. సో ఫస్ట్ స్టార్ట్ చేయాలి కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి. గాట్ ఇట్. సో కార్బాక్సిలిక్ యాసిడ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ రింగ్కి మనం ఫినైల్ రింగ్ తీసుకుంటాం. ఓకే సో నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం 1 2. ఓకే సో ఇదేమవుతుంది, రింగ్ సబ్స్టెంట్ అవుతుంది. సబ్స్టెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏ రింగ్ తీసుకోవాలి, ఇది ప్రిఫిక్స్ అయిపోతుంది. ఫినైల్ రింగ్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. మరి ప్రిఫిక్స్ ఉందంటే దాని లొకేషన్ కూడా చెప్పాలి కదా. ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో. సో సెకండ్ పొజిషన్లో ఉంది. దీని ప్రిఫిక్స్ వచ్చేసి ఫినైల్. నెక్స్ట్ రూట్ వర్డ్ వచ్చేసి 1 2. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పేరెంట్ చైన్లో ఎక్కడ కూడా డబుల్ బాండ్ లేదండి, అంటే సాచురేటెడ్ కాంపౌండ్. సో ఈని డ్రాప్ చేసేసాం. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి ఓయిక్ యాసిడ్. ఓకే గాట్ ఇట్. ట్యూఫెనైల్ ఎథనోయిక్ యాసిడ్. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్కి ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం మన నేమింగ్ ఏ విధంగా ఇస్తాము అనేది. ఓకే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై COOH functional group. So these are named by replacing E of the corresponding alkane by oic acid. Okay got it. ఒకవేళ ఆల్కిన్ అయినా ఆల్కైన్ అయినా సేమ్ ఇదే ఉంటుందండి. ఓకే ఈని రిప్లేస్ చేసేస్తాం, ఓయిక్ యాసిడ్ని రాసేస్తాం. ఓకే గాట్ ఇట్. సో ఇజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, దెన్ కొత్త వాటిని ట్రై చేయండి. బై హార్ట్ చేయొద్దు, రూల్స్ని ఫాలో అవ్వండి. ఓకే నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్కి ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం నేమింగ్ ఏ విధంగా ఇస్తామో చూద్దాం. ఓకే సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ డెరివేటివ్లో ఫస్ట్ డెరివేటివ్స్ అంటే ఏంటండి, ఉత్పన్నాలు. కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుండి వచ్చినటువంటి ఉత్పన్నాలు. ఓకే సో ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్ ఏంటి, అసైల్ హ్యాలైడ్స్ లేదా యాసిడ్ హ్యాలైడ్స్. ఓకే అసైల్ హ్యాలైడ్స్. ఈ అసైల్ హ్యాలైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి, OH group of carboxylic acid is replaced by halogen atom. Okay, OH group of carboxylic acid is replaced by halogen atom. See, carboxylic acid అంటే ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి OH గ్రూప్ అనేది హాలోజన్ తోటి రిప్లేస్ చేసినట్లయితే యాసిడ్ హ్యాలైడ్స్ లేదా అసైల్ హ్యాలైడ్స్ ఏర్పడతాయి. ఓకే సో కార్బాక్సిలిక్ యాసిడ్ జనరల్ ఫార్ములా ఏంటి, RC11OOH. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి OHని మనం ఏం చేసేస్తున్నాం, హాలోజన్ తోటి రిప్లేస్ చేస్తున్నాం. దీన్ని బయటికి పంపించేస్తున్నాం, హాలోజన్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు వచ్చేది ఏంటి, RC11OX. సో ఓకే దీస్ ఆర్ కాల్డ్ అసైల్ హ్యాలైడ్స్ లేదా యాసిడ్ హ్యాలైడ్స్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే ఎనీ హాలోజన్. ఓకే ఒకవేళ ఫ్లోరిన్ ఉంటే ఏమంటాం, అసైల్ ఫ్లోరైడ్. ఓకే లేదా ఆల్కనోయిల్ ఫ్లోరైడ్స్. ఆ విధంగా మనం ఇక్కడ ఉండేటటువంటి హాలోజన్ని బట్టి మనం రీడ్ చేస్తాం. ఓకే సో దీస్ ఆర్ కాల్డ్ అసైల్ హ్యాలైడ్స్. మరి అసైల్ హ్యాలైడ్స్కి నేమింగ్ ఏ విధంగా ఉంటుంది, ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం చూద్దాం. యాసిడ్ హ్యాలైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి RC11OX. OH ప్లేస్లో హాలోజన్ పెట్టాం. ఓకే సో సెకండరీ సఫిక్స్ వచ్చేసి OL హ్యాలైడ్. ఇది సెకండరీ సఫిక్స్ అండి. ఓకే జస్ట్ మనం సఫిక్స్ అని రాసాం. ఓకే సెకండరీ సఫిక్స్ వచ్చేసి OL
హాలైడ్, ఓఎల్ హాలైడ్. అగైన్ ఇక్కడ చూడండి ఐయుపాక్ నేమ్ ఆల్కనోయల్ హాలైడ్, ఆల్కనోయల్ హాలైడ్. ఓకే, సో ఓఎల్ హాలైడ్. ఒకవేళ మనం తీసుకున్న ఆల్కిన్ కనుక అయితే వాటి నేమ్ వచ్చేసి ఆల్కనోయల్ హాలైడ్. అగైన్ ఇక్కడ ఆల్కిన్లో ఉన్నటువంటి ప్రైమరీ సఫిక్స్ వొవెల్ని మనం డ్రాప్ చేసేసాం. ఓకే, అది లీవ్ చేసేసాం. ఆల్కిన్లో ఉన్నటువంటి ఈని డ్రాప్ చేసేసాం. ఎందుకు? సెకండరీ సఫిక్స్ బిగిన్స్ విత్ వొవెల్. ఓకే, సో ఐయుపాక్ నేమ్ వచ్చేసి యాసిడ్ హాలైడ్స్కి ఆల్కనోయల్ హాలైడ్. మరి ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి HCOOCl. ఓకే, HCOOCl. సో యాసిడ్ హాలైడ్స్ కూడా టర్మినల్ ఫంక్షన్ గ్రూప్స్. టర్మినల్ ఫంక్షన్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇవి ఆల్వేస్ ఏదో ఒక చివరిలో ఉంటాయి, ఏదో లెఫ్ట్ సైడ్ కానీ ఏదో రైట్ సైడ్ కానీ. సో టర్మినల్ ఫంక్షన్ గ్రూప్స్ లేదా అంత్య ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంత్య ప్రమేయ సమూహంలోని కార్బన్ పరమాణు నుండి స్టార్ట్ చేయాలి. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నెంబరింగ్ 1. ఓన్లీ ఒక కార్బన్ పరమాణువే ఉంది, సబ్స్టిట్యూయెంట్స్ అనేవి లేవు, అంటే ప్రిఫిక్స్ ఉండదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఐయుపాక్ నామకరణలో √1. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. సో మేట్. సాచురేటెడా అన్సాచురేటెడా? సాచురేటెడ్. ఏన్. ప్రైమరీ సఫిక్స్లో ఉన్న ఫస్ట్ వొవెల్ని డ్రాప్ చేసేస్తున్నాం. ఓకే, సో మీత్ ఏన్. సో యాసిడ్ క్లోరైడ్స్ అయితే సెకండరీ సఫిక్స్ ఏంటి? ఓఎల్ హాలైడ్, ఓఎల్ హాలైడ్. మరి ఇక్కడ ఉన్న హాలైడ్ ఏంటి? క్లోరిన్. సో ఏమవుతుంది? క్లోరైడ్. అంటే ఓఎల్ క్లోరైడ్. అంటే దీని నేమ్ వచ్చేసి ఏమైంది? మిథనోయల్ క్లోరైడ్. ఓకే, మిథనోయల్ క్లోరైడ్. ఒకే కార్బన్ ఉంది కాబట్టి మీత్, సాచురేటెడ్ కాబట్టి ఎయిన్, యాసిడ్ హ్యాలైడ్స్ కాబట్టి ఓఎల్ హ్యాలైడ్స్ లేదా క్లోరిన్ ఉంది కాబట్టి ఓఎల్ క్లోరైడ్. ఓకే, గాట్ ఇట్. సో ఈ కాంపౌండ్ యొక్క నేమ్ వచ్చేసి మిథనోయల్ క్లోరైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి నెంబరింగ్ స్టార్ట్ చేయండి. అంత్య ప్రమేయ సమూహం కాబట్టి కీటో ప్రమేయ సమూహం నుండి నెంబరింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం. 1 2 3. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? 3. ప్రిఫిక్స్ లేదు. సో 3 కార్బన్ కాబట్టి ప్రో, సాచురేటెడ్ కాబట్టి ఎయిన్, యాసిడ్ హ్యాలైడ్స్ కాబట్టి ఓఎల్ క్లోరైడ్స్, ప్రొపనోయల్ క్లోరైడ్. ఈ కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది? ప్రొపనోయల్ క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ హాలోజన్ ఏముంది? ఫ్లోరిన్ ఉంది. ఫ్లోరిన్ ఉంటే ఏమనాలి? ఫ్లోరైడ్. ఓకే, క్లోరిన్ ఉంటే క్లోరైడ్, ఫ్లోరిన్ అంటే ఫ్లోరైడ్, బ్రోమిన్ ఉంటే బ్రోమైడ్, అయోడిన్ అంటే అయోడైడ్. ఓకే, కావాలంటే రాసుకోండి. ఓకే, సో ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరైడ్, క్లోరిన్ క్లోరైడ్, బ్రోమిన్ బ్రోమైడ్, అయోడిన్ అయోడైడ్. ఇది ఓకే. సో ఇక్కడ ఫ్లోరిన్ ఉంది కాబట్టి ఫ్లోరైడ్ అని రాస్తాము. నెంబరింగ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4. 4 కార్బన్ పరమాణులు అంటే బ్యూట్, సాచురేటెడ్, ఎయిన్, యాసిడ్ హ్యాలైడ్స్, ఓఎల్ హ్యాలైడ్. ఏ హ్యాలైడ్ ఉంది? ఫ్లోరిన్ కాబట్టి బ్యూటనోయల్ ఫ్లోరైడ్. ఓకే, LORID. ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి ఏమవుతుంది? బ్యూటనోయల్ ఫ్లోరైడ్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ దాంట్లో లాస్ట్ వన్. ఇక్కడ C++OCl యాసిడ్ క్లోరైడ్ ఉంది, NO2 ఉంది అండ్ సైక్లిక్ కాంపౌండ్ కూడా ఉంది. మరి నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? దేన్ని ప్రిఫిక్స్గా తీసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో C++OCl అనేది యాసిడ్ డెరివేటివ్. ప్రయారిటీ ఆర్డర్, ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్. ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ నేర్చేసుకున్నారు కదండి, ఐడియా ఉంది కదా. సో ఫంక్షన్ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం? యాసిడ్స్కి. దెన్ కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ డెరివేటివ్స్. యాసిడ్ డెరివేటివ్స్ అంటే ఏంటి? C++OHలోని హైడ్రాక్సీ ప్రమేయ సమూహాన్ని రిమూవ్ చేయడం వల్ల కానీ, హైడ్రోజన్ రిమూవ్ చేయడం వల్ల కానీ వచ్చేటటువంటి గ్రూప్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, సింపుల్ అంటే ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, దెన్ యాసిడ్ డెరివేటివ్. మరి యాసిడ్ క్లోరైడ్ అనేది ఒక యాసిడ్ డెరివేటివే కదా. అంటే నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? దేన్ని ఫంక్షన్ గ్రూప్గా తీసుకోవాలి? నైట్రోనా, యాసిడ్ హ్యాలైడ్స్నా? యాసిడ్ హ్యాలైడ్స్ని. అంటే నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇదే యాసిడ్ హ్యాలైడ్స్ నుండి దీన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకుంటాం. ఓకే,
దీన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకుంటాం. ఇంకొక పాయింట్ కూడా చెప్పాం ఐయుపాక్ నామకల్చర్ రూల్లో చెప్పినప్పుడు, హాలోజన్ కాంపౌండ్స్ నైట్రో అనేది ఆల్వేస్ సబ్స్టెంట్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా వీటిని మనం ప్రిఫిక్స్గానే తీసుకుంటాం, అది కూడా చెప్పాము ఐయుపాక్ రూల్లో. ఒకసారి మర్చిపోతే కనుక ప్రీవియస్ రూల్ తీసి రీడ్ చేయండి ఒకసారి. ఓకే, సో నైట్రో అనేది మనకి ప్రిఫిక్స్ అవుతుంది. మరి బెంజీన్ రింగ్ కూడా ఆల్రెడీ యాసిడ్ డెరివేటివ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి అది పేరెంట్ చైన్ అవుతుంది. సైక్లిక్ రింగు నెక్స్ట్ నైట్రో అనేది మనకి ప్రిఫిక్స్గా తీసుకుంటాం. మరి సైక్లిక్ రింగ్ పైన నైట్రో గ్రూప్ ఉంది అంటే దాని పొజిషన్ కూడా చెప్పాలి, మరి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. సో నెంబరింగ్ సైక్లిక్ రింగ్ మీద కనుక స్టార్ట్ చేస్తే, సో ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ హ్యాలైడ్ ఎక్కడుంది, సో ఈ కార్బన్ దగ్గర ఉంది. సో నెంబరింగ్ స్టార్ట్ చేయాల్సింది ఈ కార్బన్ దగ్గర నుండి, ఫంక్షనల్ గ్రూప్ దగ్గర నుండి. 1 2 3 4 5 6 మెంబర్ రింగ్. నేను ఇప్పుడు నెంబరింగ్ ఎక్కడికి వచ్చాను, అప్ నుండి డౌన్కి వచ్చేసాను. అంటే అప్పుడు నైట్రో పొజిషన్ ఎక్కడైతుంది, 5th అవుతుంది. ఒకవేళ ఈ ఫంక్షన్ గ్రూప్ నుండి డౌన్కి రాకుండా నేను అప్కి వెళ్తే 1 2 3 4 5 6 నెంబరింగ్ ఏమవుతుంది, 3rd అవుతుంది. అంటే అప్ లెఫ్ట్ కరెక్టా, డౌన్ లెఫ్ట్ కరెక్టా, నెంబరింగ్ లోకెంట్ రూల్ ప్రకారం. సో అప్ రైట్, ఈ ఆర్డర్ కరెక్ట్. ఓకే, సారీ, అప్ లెఫ్ట్. ఓకే, అంటే 3rd నెంబర్ అనేది నైట్రో పొజిషన్కి 3 నెంబరింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ ఇక్కడ. ఓకే, సో 3rd పొజిషన్లో నైట్రో ఉంది. ఎక్కడుంది, సైక్లింగ్ రింగ్ పైన. ఈ సైక్లిక్ రింగ్లో ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, 6 కార్బన్ పరమాణులు. 6 కార్బన్ పరమాణులు ఉంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, ఎగ్స్. మరి సైక్లిక్ కాంపౌండ్ సాచురేటెడా అన్సాచురేటెడా, సాచురేటెడ్. సో ఏన్. ఓకే, గాట్ ఇట్, అర్థమైంది కదా. సో ఈ సైక్లిక్ రింగ్ పైన ఉన్నటువంటి నైట్రో ప్రమేయ సమూహాన్ని మనం ఇది మొత్తాన్ని కలిపి మనం ఒక ప్రిఫిక్స్గా తీసుకుంటున్నాం, సబ్స్టెన్స్గా తీసుకుంటున్నాం. ఓకే, అంటే ప్రిఫిక్స్ అవుతుంది. ప్రిఫిక్స్ ఉంది అంటే మనం ఫస్ట్ లొకెంట్ రాయాలి, దెన్ ప్రిఫిక్స్ రాయాలి. సో ఈ సైక్లిక్ రింగ్ పైన 3rd పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉంది కాబట్టి 3 నైట్రో. సైక్లిక్ రింగ్లో ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, 6 కార్బన్ పరమాణులు. ఫస్ట్ ఇది సైక్లిక్ రింగ్ కాబట్టి సైక్లో అనే ప్రిఫిక్స్ రాస్తాము. 6 కార్బన్ పరమాణులు ఉంది కాబట్టి ఎక్స్. ఈ సైక్లిక్ రింగ్లో డబుల్ బాండ్స్ లేవు కాబట్టి ఏన్. ఓకే, ఈని డ్రాప్ చేసేస్తాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి ఫంక్షన్ గ్రూప్లో, పేరెంట్ చైన్లో ఓన్లీ ఒకటే కార్బన్ పరమాణు ఉన్నాయి. సైక్లోహెక్సేన్ మిథనోయల్ క్లోరైడ్ అయినా రాయొచ్చు, లేదు యాసిడ్ హ్యాలైడ్స్ నేమ్ రాయకుండా మనం డైరెక్ట్గా ఏ విధంగా రాస్తాం, ఒకవేళ నెంబరింగ్లో కనుక మనం ఇంక్లూడ్ చేయకపోతే ఏమని రాయాలి, కార్బాక్సోనైల్ క్లోరైడ్. ఓకే, కార్బోనైల్ క్లోరైడ్. ఓకే, కార్బోనైల్ క్లోరైడ్. ఓకే, దీన్ని ఏమేమవుతుంది, 3 నైట్రో సైక్లోహెక్సేన్ కార్బోనైల్ క్లోరైడ్. ఎందుకు దీని నెంబరింగ్ ఇవ్వకుండా ఓన్లీ ఒకే కార్బన్ పరమాణు ఉంది, ఒక కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ ఉందని ఇండికేట్ చేస్తూ చెప్తున్నాం, కార్బోనైల్ క్లోరైడ్. లేదు అంటే ఏం రాయొచ్చు, 3 నైట్రో సైక్లోహెక్సేన్ ఒకే కార్బన్ పరమాణు ఉంది కాబట్టి మీట్, సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఏన్, యాసిడ్ హ్యాలైడ్స్ కాబట్టి ఓఎల్, క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరైడ్. ఓకే, ఈ విధంగా నేమ్ రాసేస్తాం. ఇది యాసిడ్ హ్యాలైడ్స్కి మనం ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఏ విధంగా ఇస్తాము. ఓకే, అండర్స్టాండ్, ఇజ్ ఇట్ క్లియర్? ఏదైనా డౌట్స్ ఉంటే స్టార్టింగ్లో మనం నేర్చుకున్నటువంటి ఐయుపాక్ రూల్స్ని ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ ఒక్కటి కూడా మీరు బైహార్ట్ చేయొద్దు. బైహార్ట్ చేస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సో మెనీ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. అన్నిటికీ ఐయుపాక్ నామన్క్లేచర్ గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ హార్డ్ అండ్ డిఫికల్ట్ అండి. ఓకే, సో అందుకని ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ కనుక మీరు క్లియర్గా ఉంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ అవుతుందండి. ఎలాగో మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి. గ్రూప్స్ పీరియాడిక్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎప్పటికీ అర్థం కాదండి అది ఎవరికైనా సరే. ఓకే, సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ ఏంటో చూద్దాం. సెకండ్ డెరివేటివ్స్ వచ్చేసి అమైడ్స్.
మరి అమైడ్స్ అంటే ఏంటి? అమైడ్స్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్లోని OH ప్రమేయ సమూహాన్ని NH2 ప్రమేయ సమూహంతో రిప్లేస్ చేయడం వల్ల ఏర్పడేటటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం అమైడ్స్ అంటున్నాం. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి OH ప్రమేయ సమూహాన్ని NH2 గ్రూప్తో రిప్లేస్ చేయడం వల్ల ఏర్పడేటటువంటి సమ్మేళనాన్ని మనం అమైడ్స్ అంటున్నాం. ఓకే, సో అమైడ్స్ యొక్క జనరల్ ఫార్మ్ ఏమవుతుంది? RC1NH2. Okay, so these are called amides. OH group of carboxylic acid is replaced by NH2. Okay, OH group of carboxylic acid is replaced by NH2. సో అమైడ్స్ యొక్క జనరల్ ఫామ్లో వచ్చేసి RC1NH2. సో సెకండరీ సఫిక్స్ వచ్చేసి అమైడ్. ఓకే, అమైడ్. సో ఐపాక్ నేమ్ ఏమవుతుంది? ఆల్కనమైడ్. ఆల్కనమైడ్ ఇది ఆన్ ఏం రాస్తున్నాం? సాచురేటెడ్ కాంపౌండ్కి రాస్తున్నాం. ఓకే, ఐపాక్ నేమ్ ఆల్కనమైడ్. ఆల్కనమైడ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో అమైడ్ అనేది కూడా ఒక అంత్య ప్రమేయ సమూహం. ఆల్వేస్ ఒక పేరెంట్ చైన్లో ఒక టెర్మినల్ అనేది మాత్రమే వస్తుంది. అంటే నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అమైడ్లో ఉన్నటువంటి కీటో గ్రూప్ దగ్గర నుండి నెంబరింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ కాల్డ్ అమైడ్స్. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి CH3C11ONH2. ఓకే, నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కీటో గ్రూప్ నుండి. 1 2. ఏమైనా సబ్స్టెన్స్ ఉన్నాయా? లేవు. అంటే ప్రిఫిక్స్ లేదు. ప్రిఫిక్స్ లేదంటే ఆటోమేటిక్గా దాని లొకేషన్ కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూట్ వర్డ్. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? 2 కార్బన్ పరమాణులు. కాబట్టి రూట్ వర్డ్ 8. సాచురేటెడ్ కాబట్టి ఎయిన్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా అమైడ్ అనేది వవెల్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఈని డ్రాప్ చేసేస్తాం. సో అమైడ్ గ్రూప్స్కి ఐపాక్ నేమ్ ఏమవుతుంది? సారీ, సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది? అమైడ్. ఇథనమైడ్. గోట్ ఇట్? ఇథనమైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. CH3CH2C11ONH2. నెంబరింగ్ కీటో గ్రూప్ దగ్గర నుండి 1 2 3. సో 3 కార్బన్ పరమాణులు కాబట్టి ప్రోప్. సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఎయిన్. అమైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి అమైడ్. ఓకే, ప్రొపనమైడ్. ఒకవేళ మీకు స్ట్రక్చర్ కాకుండా ఈ నేమ్ ఇచ్చినా కూడా రాయాలి అండి. మీరు నేమ్ ఇచ్చినా కూడా స్ట్రక్చర్ రాయొచ్చు, స్ట్రక్చర్ ఇచ్చినా కూడా నేమ్ రాయొచ్చు. ఎప్పుడు? మనకు ఐయుపాక్ నామన్క్లేచర్ రూల్స్ అన్నీ ప్రాపర్గా తెలిసినప్పుడు. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఒక సైడ్ చైన్ లేదా బ్రాంచ్ ఉంది చూడండి. అంటే సబ్స్టెంట్ ఉంది. ఇక్కడేమో సబ్స్టెంట్ ఉంది CH3 అనేది. ఇక్కడేమో C11ONH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి నెంబరింగ్ కీటో గ్రూప్ నుండి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5. ఇలా పేరెంట్ చైన్ స్ట్రైట్గా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి డౌన్కి అయినా రావచ్చు. సో డౌన్కి వచ్చిన పేరెంట్ చైన్లో 5 కార్బన్ ఆటమ్సే ఉంటున్నాయి. స్ట్రైట్గా వెళ్ళిన పేరెంట్ చైన్లో 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో నెంబరింగ్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా 5 ఇటైనా రావచ్చు లేదా స్ట్రైట్గా అయినా ఇచ్చుకోండి. ఓకే, సో సబ్స్టెంట్ ఉంది. సబ్స్టెంట్ ఉంది కాబట్టి ప్రిఫిక్స్ ఉంటుంది. ప్రిఫిక్స్ ఉంది అంటే దాని లొకేషన్ చెప్పాలి. దాని లొకేషన్ ఎక్కడండి? 4th పొజిషన్లో ఉంది. ఏ సబ్స్టెంట్ ఉంది? మిథైల్ గ్రూప్ కాబట్టి 4 మిథైల్. ఇది మిథైల్ అని ఎందుకన్నా అండి? ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ని తొలగించడం వల్ల ఏర్పడింది. ఓకే, CnH2n+2 నుండి -H తొలగించడం వల్ల CnH2n+1 ఏర్పడుతుంది. అంటే ఆల్కేన్స్ కాస్త ఒక హైడ్రోజన్ని కోల్పోతే ఏమన్నాం మనం? ఆల్కైల్ గ్రూప్స్ అన్నాం కదా. ఐడియా ఉంది కదా? ఇది ఇంతకుముందుకు అన్నీ నేర్చుకున్న గుర్తుందని అనుకుంటున్నా. ఓకే, గాట్ ఇట్? అది నేర్చుకుంటేనే ఇక్కడికి రండి ఫస్ట్, లేకపోతే అర్థం కాదండి. ఓకే, 4 మిథైల్. సో పేరెంట్ చైన్లో 5 కార్బన్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ వచ్చేసి పెంట్. సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఎయిన్. సో ఈని డ్రాప్ చేసేసాం. అమైడ్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి సెకండరీ సఫిక్స్ అమైడ్. ఓకే, సో దీని నేమ్ వచ్చేసి ఏమైంది? 4 మిథైల్ పెంటనమైడ్. 4 మిథైల్ పెంటనమైడ్. సో ఐపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఈ విధంగా నేమింగ్ ఇస్తాము. ఫస్ట్ మనం క్లాస్లో నేర్చుకున్న కాంపౌండ్స్కి ఐపాక్ నామన్క్లేచర్ వస్తే దాని స్ట్రక్చర్ రాయడం నేర్చుకోండి. దెన్ కొత్త వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ యాసిడ్ డెరివేటివ్ వచ్చేసి ఎస్టర్స్. ఓకే,
esters. OH group of carboxylic acid is replaced by OR. Okay, OH group of carboxylic acid is replaced by OR. Okay, కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి OH ప్రమేయ సమూహాన్ని OR గ్రూప్ తోటి రిప్లేస్ చేయడం వల్ల ఏర్పడేటటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం ఎస్టర్స్ అంటున్నాం. ఓకే, RC≡OH. ఈ OH ప్రమేయ సమూహాన్ని దేంతో రిప్లేస్ చేస్తున్నాం? OR డాష్. ఈ R డాష్ అంటే ఏంటి? ఇది కూడా ఆల్కైల్ ప్రమేయ సమూహమే. ఇక్కడున్న ఈ ఆల్కైల్ గ్రూప్కి ఇక్కడున్న ఈ ఆల్కైల్ గ్రూప్కి మధ్య తేడా తెలియడం కోసం మనం దీన్ని R డాష్ అని రాసుకుందాం. ఓకే, సో కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి OH ప్రమేయ సమూహాన్ని ఆల్కాక్సీ ORతో రిప్లేస్ చేయడం వల్ల ఏర్పడేటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం ఎస్టర్స్ అంటున్నాం. సో ఎస్టర్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి RC≡OR. ఓకే, జస్ట్ డిఫరెన్స్ తెలియడం కోసం మనం R డాష్ అని రాస్తాం. ఓకే, సో RC≡OR డాష్. ఓకే, మరి ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఏమవుతుంది? ఎస్టర్స్కి ఆల్కనోయిడ్స్ అంటాం. మరి ఆల్కనోయిడ్స్ అని అన్నప్పుడు ఐయుపాక్ నేమ్ ఏమైంది? ఆల్కైల్ ఆల్కనోయిట్. ఆల్కైల్ ఆల్కనోయిట్. ఎస్టర్స్ దగ్గర వచ్చినప్పుడు ఒక స్మాల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇక్కడ రెండు ఆల్కైల్ గ్రూప్ ఉంది. సి, కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ ఉంది, మనం రిప్లేస్ చేసాం కదా OR తోటి, అక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో మరి ఇందులో దేన్ని ఆల్కైల్గా తీసుకోవాలి, దేన్ని ఆల్కనోయిడ్గా తీసుకోవాలి అనేది పెద్ద గొడవ కదా సార్. మన ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దేన్ని మనం ఆల్కైల్గా తీసుకోవాలి, దేన్ని ఆల్కనోయిడ్గా తీసుకోవాలి అనేది. ఓకే, సో ఆక్సిజన్తో బంధింపబడి ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ని మనం ఆల్కైల్గా రాసుకుంటాం. RC≡OR డాష్. ఇక్కడ ఆక్సిజన్తో బంధింపబడి ఉన్న ఈ ఆర్ని మనం ఏమని రాసుకోవాలి? ఆల్కైల్ రాస్తాం. ఈ RC≡OR ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ని ఫంక్షనల్ గ్రూప్తో కలిపి ఆల్కనోయేట్ అని రాయాలి. సో ఫస్ట్ ఐయుపాక్ నేమ్ రాసేటప్పుడు ఆల్కైల్ ఆల్కనోయిట్, ఆల్కైల్ ఆల్కనోయిట్. ఆల్కైల్ అని దేన్ని తీసుకుంటున్నాం? ఆక్సిజన్తో బంధింపబడి ఉన్నటువంటి ఆర్ని, ఆల్కైల్ గ్రూప్ని మనం ఆల్కైల్గా తీసుకుంటున్నాం. ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న ఆర్ని మనం ఆల్కనోయేట్గా తీసుకుంటున్నాం. ఆల్కైల్ ఆల్కనోయేట్, ఆల్కైల్ ఆల్కనోయేట్. ఇది ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం నేమింగ్. ఈ ఎస్టర్స్కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలనేది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది చూడండి, HC≡OCH3. ఓకే, సో ఆక్సిజన్తో బంధింపబడి ఉన్నది ఏంటి? మిథైల్ గ్రూప్. సో దీన్ని మనం ఆల్కైల్గా తీసుకోవాలి. ఓకే, దీన్ని మనం ఆల్కైల్గా తీసుకోవాలి. అంటే ఎన్ని కార్బన్లు ఉంటే అన్ని కార్బన్లు ఆల్కనే √1 కలిపి చెప్పేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఆక్సిజన్ కీటో ప్రమేయ సమూహంతో ఉన్న ఆల్కైల్ గ్రూప్ని ఆల్కనోయిట్గా తీసుకుంటాం. ఓకే, సో ఆల్కైల్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? ఇక్కడ ఆర్లో ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిథైల్. ఓకే, దెన్ ఇక్కడ కీటో ప్రమేయ సమూహం దగ్గర ఒకే ఒక కార్బన్, కీటో కార్బన్ మాత్రమే ఉంది, ఇక ఏదీ లేదు, అంటే ఒకే కార్బన్ పరమాణు ఉంది. అంటే ఇక్కడ ఈ ఆల్కైల్ ఏమవుతుంది? మిథైల్ అవుతుంది. మరి ఆల్కనోయిట్ ఏదవుతుంది? మిథనోయేట్ అవుతుంది. ఓకే, ఎందుకు? ఆల్కైల్ గ్రూప్లో కూడా ఒకే కార్బన్ పరమాణు ఉంది, ఆల్కనోయేట్లో కూడా ఒకే కార్బన్ పరమాణు ఉంది, కాబట్టి ఈ కాంపౌండ్ యొక్క నేమ్ వచ్చేసి మిథైల్ మిథనోయేట్. ఓకే, గాట్ ఇట్? మిథైల్ మిథనోయేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, సెకండ్ వచ్చేసి C2H5C≡OCH3. ఇక్కడ C2H5 రెండు కార్బన్ కలిపి రాసేస్తాడు. అలా వద్దు అనుకుంటే, కన్ఫ్యూషన్గా ఉందనుకుంటే ఇలా రాయండి, CH3 CH2, దీన్ని మనం C2H5 అని రాస్తాం. C≡OCH3. మనం ఆల్కైల్గా ఏది తీసుకుంటాం? ఆక్సిజన్తో బంధింపబడి ఉన్నదాన్ని దేన్ని తీసుకుంటాం? ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? ఒకటే ఒక కార్బన్ పరమాణు ఉంది, అంటే ఈ ఆల్కైల్ ఏమని రాస్తాం? మిథైల్. నెక్స్ట్ ఆల్కనోయిట్ అని ఏం తీసుకుంటాం? కీటో ప్రమేయ సమూహంతో బంధింపబడి ఉన్నదాన్ని. సో నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? కీటో గ్రూప్ నుండి. నెంబరింగ్ స్టార్ట్ చేయండి. 1 2 3. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి. అంటే రూట్ వర్డ్ ఏమవుతుంది? ప్రోప్. సఫిక్స్ ఏమవుతుంది? ప్రైమరీ సఫిక్స్ సాచురేటెడ్ కాబట్టి ఎన్.
ఎస్టర్స్ కాబట్టి OH ప్రొపనోయేట్. సో నేమ్ ఏమవుతుంది మిథైల్ ప్రొపనేట్. మిథైల్ ఆల్కైల్ గ్రూప్ రాసినప్పుడు ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ని నేమ్ రాయాలి. ఓకే మిథైల్ ప్రొపనోయేట్. మిథైల్ ప్రొపనోయేట్ ఐపాక్ నేమ్ ఏమవుతుంది మిథైల్ ప్రొపనోయేట్. అది ఈ కాంపౌండ్ యొక్క నేమ్ వచ్చేసి మిథైల్ ప్రొపనోయేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి, నా కోసం వెయిట్ చేయకుండా మీరు ట్రై చేయండి. ఓకే సో ఆక్సిజన్తో బంధింపబడదని మనం ఆల్కైల్గా తీసుకుంటాం. సో ఈ ఆల్కైల్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 2 కార్బన్స్ ఉన్నాయి అంటే ఇథైల్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కనోయేట్ రాయాలి, ఆక్సిజన్తో బంధింపబడి ఉన్నది. నెంబరింగ్ కీటో కార్బన్ నుండి స్టార్ట్ చేయాలి. కమన్ స్టార్ట్. నెంబరింగ్ 1 2 3 4. ఎన్ని కార్బన్లు ఉన్నాయి 4 కార్బన్ పరమాణులు ఉన్నాయి. 4 కార్బన్ పరమాణులు కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్. సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఈ కాంపౌండ్ సాచురేటెడ్. ఈ కీటోలో డబుల్ బాండ్ ఉంది కదా అని దీన్ని అన్సాచురేటెడ్ అనొద్దు అండి. కీటో ప్రమేయ సమూహం అంటేనే C డబుల్ బాండ్ O. ఓకే ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాదు. ఈ పేరెంట్ చైన్లో ఎక్కడైనా డబుల్ బాండ్ ఉంటే అప్పుడు అది అన్సాచురేటెడ్ కాంపౌండ్ అవుతుంది. డబుల్ బాండ్ ఉంటే ఏనని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆయనని రాయాలి. ఓకే సో దీని నేమ్ వచ్చేసి ఇథైల్ బ్యూట్. సాచురేటెడ్ కాబట్టి ఏన్, ఎస్టర్స్ కాబట్టి O8. సో బ్యూటనోయేట్. సో ఐపాక్ నేమ్ ఏమవుతుంది కంప్లీట్ కాంపౌండ్కి ఇథైల్ బ్యూటనోయేట్. గోట్ ఇట్ ఇథైల్ బ్యూటనోయేట్. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. చాలా చాలా పెద్దగా ఉంది కదా, చూస్తూ ఉంటుంటే కాంపౌండ్ చూడగానే భయపడ్డం, నేమ్ చూడగానే భయపడద్దు అండి. ఫస్ట్ దాన్ని అన్ని పార్ట్స్గా విడగొట్టండి. ఏ విధంగా విడగొట్టాలి? పార్ట్స్ అంటే మనం ఐపాక్ నేమ్లో ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా, నేమ్ ఏ విధంగా ఇస్తాం? ప్రిఫిక్స్, లొకెంట్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండ్ సఫిక్స్. సో ఆ విధంగా విడగొట్టండి. ఓకే సో ఎస్టర్స్లో ఫస్ట్ మనం ఆక్సిజన్తో బంధింపబడి ఉన్నదాన్ని ఆల్కైల్గా తీసుకుంటాం అని చెప్పాను కదా. ఇది మొత్తం మనకేమవుతుంది ఆల్కైల్ గ్రూప్ అవుతుంది. ఇదంతా ఏమవుతుంది ఆల్కనోయిట్ అవుతుంది కీటో ప్రమేయ సమూహంతో బంధింపబడి ఉన్నప్పుడు. ఓకే ఈ గ్రూప్ మొత్తం మనకు అర్థమైపోయింది. సో ఆల్కైల్, ఈ ఆల్కైల్కి నెంబరింగ్ ఇవ్వండి. సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా నెంబరింగ్ ఇస్తున్నాము అంటే మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన లోయెస్ట్ లొకెంట్. ఫంక్షనల్ గ్రూప్ ఉందా, సబ్స్ట్రేంట్ ఉందా చూడాలి, వాటికి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. ఓకే సో మళ్ళీ పేరెంట్ చైన్లో ఎక్కువ కార్బన్ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. పేరెంట్ చైన్లో ఎక్కువ కార్బన్ ఉండాలి. సబ్స్టెన్స్ కానీ ఫంక్షన్ గ్రూప్ కానీ ఉంటే లోయెస్ట్ లొకెంట్ ఫాలో అవ్వాలి. ఓకే సో నాకు ఇక్కడ సబ్స్టెన్స్ సైడ్ చైన్ ఉంది. సో పేరెంట్ సైడ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని కార్బన్లు ఉంటాయి చూడాలి. 1 2 3 ఇలా 3నే ఉన్నాయి. 1 2 3 ఇలా 3నే ఉన్నాయి. 1 2 3 ఎలా తీసుకున్నా నాకు 3 కార్బన్సే వస్తున్నాయి. సో పేరెంట్ చైన్లో ఉండేటువంటి కార్బన్లు ఎన్నైనాయి నాకు ఇప్పుడు 3 అయినాయి. సో 3 కార్బన్స్. మరి సబ్స్టెన్స్ ఉందా? సబ్స్టెంట్ ఉంది. ఏ పొజిషన్లో ఉంది? ఇక్కడ ఉంది. దీనికి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. 1 2 3 ఇలా రాసిన 3 సెకండ్ పొజిషన్లో అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి 1 2 3 ఇలా రాసినా కూడా లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ బోత్ సైడ్ మిథైల్ సబ్స్టెంట్కి సెకండ్ పొజిషన్ వస్తుంది. ఓకే దీని నేమ్ ఏమైంది ఇది దీన్ని ఏమంటాం మనం ఆల్కైల్ పార్ట్. సో నేమింగ్ ఇస్తే సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనాలి 2 మిథైల్. పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రో సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఏ అని రాయాలి. కానీ ఇక్కడ ఇది ఆల్కైల్ గ్రూప్. ప్రోపైన్ నుండి ఒక హైడ్రోజన్ తొలగించడం వల్ల ఏర్పడిన ఆల్కైల్ గ్రూప్. ప్రోపైన్ నుండి ఒక హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఏర్పడిన ఆల్కైల్ గ్రూప్ కాబట్టి మనం ఏమేమి రాస్తాం? ప్రొపైన్ ఒక హైడ్రోజన్ కోల్పోతే ఏర్పడేది ప్రొపైల్. ఓకే సో దీని నేమ్ ఏమవుతుంది 2 మిథైల్ ప్రొపైల్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఆల్కనేట్ పార్ట్కి నామన్క్లేచర్ చూద్దాం. సో కీటో ప్రమేయ సమూహం నుండి నెంబరింగ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4. ఇక్కడ ఈ క్లోరిన్కి తక్కువ నెంబరింగ్ రావాలని 1 2 3 4 రైట్ లెఫ్ట్ టు రైట్ రావద్దండి. ఎప్పుడు కూడా కీటో ప్రమేయ సమూహం ఉంది అంటే నెంబరింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే కీటో కార్బన్ పరమాణుకి ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3 4. ఓకే థర్డ్ పొజిషన్లో మీకు ఏముంది? క్లోరిన్ ఉంది. సో ఇది ప్రిఫిక్స్ ఆర్ సబ్స్టెంట్. సో ఈ సబ్స్టెంట్ కూడా రాయాలి కాబట్టి దాని నెంబరింగ్ 3 క్లోరో. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4 బ్యూట్. సాచురేటెడా అన్సాచురేటెడా? ఎక్కడైనా మల్టిపుల్ బాండ్స్ కనపడుతున్నాయా? లేవు కాబట్టి ఏ.
ఇది ఎస్టర్ ప్రమేయ సమూహం C11O R C11O R డాష్ కదా. సో ఎస్టర్ కాబట్టి O8. ఓకే, నేమ్ ఏమైంది 3-chlorobutanoate. ఇది రాయండి ఇక్కడ 3-chlorobutanoate. ఇది కంప్లీట్ స్ట్రక్చర్ యొక్క IUPAC నామోక్లేచర్ ప్రకారం నేమ్. 2-methyl propyl 3-chlorobutanoate. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా. మన నెంబర్కి లెటర్కి మధ్య ఐఫన్ రాయాలి. ఇది కూడా రూల్లో మెన్షన్ చేశాను క్లియర్గా. అర్థం కాకపోతే ఫస్ట్ ఒకసారి IUPAC రూల్స్ని ప్రాపర్గా చదవండి. ఓకే, దెన్ ట్రై చేయండి. ఓకే, ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి 2-methyl propyl 3-chlorobutanoate. లేదు అంటే ఈ గ్రూప్ని మనం ఐసోబ్యూటైల్ గ్రూప్ అని కూడా అంటాం. అది కూడా చెప్పానండి, ఐసో నియో అవన్నీ కూడా. ఓకే, సో దీన్ని ఏమైనా రాయొచ్చు, ఐసోబ్యూటైల్ 3-chlorobutanoate. ఈ రెండు నేమ్స్లో ఏది రాసినా కూడా కరెక్టే. ఈ ఐసో నియో కార్బన్ టైప్స్ ఉన్నాయి కదా, అది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, అది కూడా IUPAC నామోక్లేచర్లో యూజ్ అవుతుంది. సో ఎస్టర్స్కి O8s, IUPAC సెకండ్ సఫిక్స్ వచ్చేసి O8s అని పిలుస్తాం. అదేంటి ఆల్కేన్స్ విషయంలో తీసుకున్నప్పుడు ఆల్కనోయేట్స్ అంటున్నాం. ఓకే, సో IUPAC నేమ్ ఏమవుతుంది, ఆల్కైల్ ఆల్కనోయేట్. ఓకే, గాట్ ఇట్. మీకు ఇది ఆల్కనోయేట్ అంటే కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే సెకండ్ సఫిక్స్ ఆల్కేన్ తీసేయండి, O8s సెకండ్ సఫిక్స్ వచ్చేసి. ఇంతకుముందుకున్న దాంట్లో కూడా అసైల్ హైలైట్స్. ఓకే, సో 1 minute. సెకండ్ సఫిక్స్ వచ్చేసి O8s. ఓకే, ఆల్కెన్ అయితే ఆల్కనోయేట్ అవుతుంది, ఆల్కెన్ అయితే ఆల్కినోయేట్ అవుతుంది. ఓకే, ఇది ఎస్టర్స్ యొక్క IUPAC నామోక్లేచర్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డెరివేటివ్స్ ఏమున్నాయి, ఎన్హైడ్రేట్స్. ఓకే, ఎన్హైడ్రేట్స్ అనేవి కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క నిర్జలీకరణ ఉత్పన్నాలు. నిర్జలీకరణం అంటే ఏంటి, వాటర్ని తొలగించడం. నిర్జలీకరణ అంటే ఏంటి, నీటి అణువుని తొలగించడం. నీటి అణువు అంటే H2Oని రిమూవ్ చేయడం. సో నీటి అణువుని కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి ఒక అణువు నీటిని తొలగించడం వల్ల ఏర్పడేటటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం ఎన్హైడ్రేట్స్ అంటాం. ఓకే, ఎన్హైడ్రేట్స్ దీస్ ఆర్ derived from carboxylic acid by the removal of water from 2 carboxylic acid. ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి మనం వాటర్ని తొలగించలేము. ఓకే, సో 2 కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి ఒక నీటి అణువుని తొలగించడం వల్ల ఏర్పడినటువంటి నిర్జలీకరణ ఉత్పన్నాల్ని మనం ఎన్హైడ్రేట్స్ అంటున్నాం. ఓకే, 2 కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి ఒక అణువు నీటిని తొలగించడం వల్ల ఏర్పడేటటువంటి నిర్జలీకరణ ఉత్పన్నాలే మనకి ఎన్హైడ్రైట్స్. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్స్ these are called ఎన్హైడ్రేట్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి, RC≡OH. 2 moles తీసుకుంటున్నాం అండి. ఈ ఆల్కైల్కి ఈ ఆల్కైల్కి డిఫరెన్స్ తెలియడం కోసమే మనం R డాష్ అని రాసాము, అంతకంటే మించి ఏమీ లేదు. ఓకే, R డాష్ C≡OH. సో ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి OHని సెకండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి హైడ్రోజన్ని కలిపి నీటి అణు రూపంలో తొలగిస్తున్నాం, -H2. సో ఏర్పడేది ఏంటి, R C≡O C≡O R డాష్. దీస్ ఆర్ కాల్డ్ ఎన్హైడ్రైడ్స్. ఓకే, ఎన్హైడ్రైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి, RC≡O C≡O R డాష్. ఇది కూడా గుర్తుపెట్టుకోవద్దండి. ఎన్హైడ్రేట్స్ అంటే సింపుల్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క నిర్జలీకరణ ఉత్పన్నాలు. ఎన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోవాలి, 2 తీసుకోండి. రెండిట్లో నుండి నీటి అణువును తొలగించండి. ఒక దాంట్లో నుండి OHని, ఇంకొక దాంట్లో నుండి హైడ్రోజన్ని తొలగించేస్తే మీకు వచ్చేస్తుంది RC≡OH. మీరు అసలు ఆ పదాలకి నేమ్ తెలుసుకోండి, ఆ పదాలకు అర్థం ఏంటో తెలుసుకోండి. ఆ అర్థం తెలిసినట్లయితే మీరు ఈజీగా క్లియర్ చేయగలరు. ఓకే, ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్నటువంటి OH, సెకండ్ దాంట్లో నుండి హైడ్రోజన్ కలిపి నేను వాటర్ రూపంలో తొలగిస్తున్నాను, -H2O. ఓకే, సో వాటర్ని తొలగించినట్లయితే మనకు వచ్చే కాంపౌండ్స్ ఏంటి, ఎన్హైడ్రేట్స్. ఓకే, RC≡O C≡O R డాష్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఏది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో బైహార్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో అందులో ఉన్న కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ పదాలకి మీనింగ్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకుంటే ఇట్స్ సో ఈజీ. ఓకే, సఫిక్స్ వచ్చేసి సెకండ్ సఫిక్స్. సారీ అండి, ఎవ్రీ టైమ్ సఫిక్స్ అని ఉంది, అది ప్రైమరీ సఫిక్స్ కాదు, సెకండరీ సఫిక్స్. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్.
సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఓయిక్ ఎన్హైడ్రైడ్. ఓకే, సో ఐయుపాక్ నేమ్ ఒకవేళ మనం తీసుకుంది ఆల్కేట్స్ అయితే ఆల్కనోయిక్ ఎన్హైడ్రైడ్స్. ఓకే, గట్ ఇట్, ఆల్కనోయిక్ ఎన్హైడ్రైడ్స్. సో ఎన్హైడ్రైడ్స్లో కూడా ఆల్కైల్ గ్రూపు టూ కార్బాక్సిలిక్ యాసిడ్లో సేమ్ ఆల్కైల్ గ్రూప్ ఉంటేనేమో దాన్ని సిమెట్రికల్ అంటాం. ఇక్కడ ఒక వర్డ్ ఉంటుంది సిమెట్రికల్, అన్సిమెట్రికల్. ఇది కూడా క్లియర్ చేసుకుందాం. సిమెట్రికల్ అంటే ఏంటి, అన్సిమెట్రికల్ అంటే ఏంటి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎన్హైడ్రైడ్స్కి వచ్చేసరికి. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్లో 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 ఆల్కైల్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని కలిగి ఉంటే దాన్ని సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్ అంటాం. సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్. సపోజ్ ఇక్కడ మిథైల్ ఉంటే ఇక్కడ కూడా మిథైల్ ఉందనుకోండి. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏంటి, సమానమైనవి కాబట్టి బోత్ సైడ్స్ ఈ ఆక్సిజన్కి ఇరువైపులా ఉన్నటువంటి కార్బన్ల సంఖ్య సమానంగా ఉంటాయి. ఈ ఆక్సిజన్ అండి, సెంటర్లో ఉన్న ఆక్సిజన్. ఇలా చూస్తే ఈ సెంటర్లో ఉన్న ఆక్సిజన్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కార్బన్ల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే వాటిని సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్స్ అంటాం. లేకపోతే అన్సిమెట్రికల్ అన్హైడ్, కార్బన్ల సంఖ్య కనుక సమానంగా లేకపోతే వాటిని అన్సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్స్ అని అంటాం. ఓకే, సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్స్ అయితే మెథనోయిక్ ఎన్హైడ్రైడ్స్ అని రాసిస్తాం. లేదు అన్సిమెట్రికల్ అయితే ఒకదాన్ని ఆల్కైల్గా రాస్తూ నేమింగ్ అనేది రాసేయాలి. ఓకే, 1 minute. సో వీటి నేమ్ వచ్చేసి, సో నేమ్ చూద్దాం. ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణువులు ఉన్నాయి, ఈ ఆక్సిజన్కి 1 2, ఈ ఆక్సిజన్కి ఈ సైడ్ 1 2, 2 కార్బన్ పరమాణువులు ఉన్నాయి. సో బోత్ సైడ్స్ సేమ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, ఒక సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్ అవుతుంది. సో సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్ కాబట్టి ఐయుపాక్ నేమ్ ఏంటి, ఆల్కనోయిక్ ఎన్హైడ్రైడ్. ఆల్క్ అంటే రూట్ వర్డ్. సో ఇది సాచురేటెడ్ కాబట్టి దీన్ని ఏన్ అని రాస్తాం. ఆల్కనోయిక్ ఎన్హైడ్రైడ్ నేమ్ రాస్తే 2 కార్బన్లు కాబట్టి ఈ, సాచురేటెడ్ కాబట్టి ఏన్, ఎన్హైడ్రైడ్స్ కాబట్టి సెకండరీ సఫిక్స్ ఓయిక్ ఎన్హైడ్రైడ్. ఓకే, దీని నేమ్ వచ్చేసి ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్ అంటాం. ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్. సే ఫస్ట్ ఈ క్లాస్లో మనం సిమెట్రికల్ హైడ్రైడ్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో అన్సిమెట్రికల్ చూద్దాం. ఓకే, ఈ ఆక్సిజన్కి బోత్ సైడ్స్ చూడండి, కార్బన్ల సంఖ్యను కౌంట్ చేయండి. 1 2 3. ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 3 కార్బన్స్. సే దిస్ సైడ్ చూడండి, 1 2 3. ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 3 కార్బన్స్. బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రోప్, ఎన్ని 3 ఉన్నాయి కాబట్టి ప్రోపు, సాచురేటెడ్ కాబట్టి ఏన్, ప్రోపేన్. సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఓయిక్ ఎన్హైడ్రైడ్. ఓకే, సో నేమ్ ఏమైంది, ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. ఓకే, దీని నేమ్ వచ్చేసి ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. ఇది వచ్చేసి ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్, ఇది వచ్చేసి ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. ఈ విధంగా మనం ఎన్హైడ్రైడ్స్ కనుక ఉన్నట్లయితే ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఆల్కనోయిక్ ఎన్హైడ్రైడ్స్ అని ఓయిక్ ఎన్హైడ్రైడ్స్ అని రాస్తాం. సాచురేటెడ్ కాంపౌండ్ అయితే ఆల్కనోయిక్, అన్సాచురేటెడ్ అయితే ఆల్కినోయిక్. ఓకే, సో అసలు ఎన్హైడ్రైడ్స్ అంటే ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క నిర్జలీకరణ ఉత్పన్నాలు. అంటే 2 కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి ఏర్పడినటువంటి సమ్మేళనాలు. 2 కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక నీటి అణువును కోల్పోవడం వల్ల ఏర్పడేటటువంటి కర్బన సమ్మేళనాలు. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ ఎన్హైడ్రైడ్స్. నెక్స్ట్ యాసిడ్ డెరివేటివ్స్ వచ్చేసి amines, I think cyanides, cyano functional group. So CN ఫంక్షన్ గ్రూప్ని కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని, CN ఫంక్షన్ గ్రూప్ కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని సైనైడ్స్ లేదా నైట్రైడ్స్ అని అంటాం. వీటి యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి RCN. సో కార్బన్కి నైట్రోజన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుందండి. ఈ ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ ఏ విధంగా రాస్తామండి, వ్యాలెన్సీ అండి. నైట్రోజన్కి ఎప్పుడు కూడా ఇది ఒక ట్రైవాలెంట్ ఎలిమెంట్. ట్రైవాలెంట్ అంటే దీని సంయోజకత 3 ఉంటుంది. వ్యాలెన్సీ అంటే ఏంటి, ఈ ఎలిమెంటు మిగతా ఎన్ని ఇతర ఆటమ్స్తో చర్యలో పాల్గొందో అది. సో వ్యాలెన్సీ అనేది
ఆల్రెడీ మన హైబ్రిడేషన్ కాన్సెప్ట్లో క్లియర్గా చూసామండి. సో మీరు ఒకసారి అక్కడ చూడండి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 ఉంటుంది. ఓకే, 1 2 3 4. సో 4 సాటిస్ఫై అయింది. నైట్రోజన్ యొక్క ట్రైవాలెంట్. సో 1 2 3. ఓకే, ఇది కూడా బ్యాలెన్స్ ప్రకారం సాటిస్ఫై అయింది. సో ఈ విధంగా కార్బన్కి నైట్రోజన్కి మధ్య ఆల్వేస్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, RC ట్రిపుల్ బాండ్ N. ఓకే, సో సఫిక్స్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే నైట్రైల్ అవుతుంది. ఐపాక్ నేమ్ వచ్చేసి ఆల్కేన్ నైట్రైల్. ఇది సాచురేటెడ్ కాంపౌండ్ కండి. ఓకే, ఇది సఫిక్స్, సెకండ్ సఫిక్స్, ఎందుకు ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి. ఓకే, ఆల్కేన్ నైట్రైల్స్. ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే see here, ఈ సైన్ అనేది కూడా ఒక టర్మినల్ ఫంక్షన్ గ్రూప్, అంటే అంత్యప్రమేయ సమూహం. అంత్యప్రమేయ సమూహాలు కనుక ఉన్నట్లయితే మనం నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అంత్యప్రమేయ సమూహంలోని కార్బన్ పరమాణుని నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. సో నెంబరింగ్ కనుక తీసుకుంటే మనం ఈ కార్బన్ నుండి స్టార్ట్ చేస్తాం. 1, ఓన్లీ ఒకే ఒక కార్బన్ పరమాణు ఉంది కాబట్టి దీన్ని మీథ్, సాచురేటెడ్ కాబట్టి ఎయిన్, సెకండరీ సఫిక్స్ వచ్చేసి నైట్రైల్. సో మెథైల్ నైట్రైల్, మీథేన్. సి ఇక్కడ ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఎయిన్, సెకండరీ సఫిక్స్ వచ్చేసి నైట్రైల్. దిస్ ఈజ్ వొవెల్, దిస్ ఈజ్ కాన్సోనెంట్. ఈ సందర్భంలో మనం ఈ వొవెల్ని డ్రాప్ చేయకూడదు. అంటే నేమ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏమని రాస్తాం, ఎయిన్ అనేది పూర్తిగా రాస్తాం. అంటే మీథ్, ఏఎన్ఈ, ఎయిన్, ఎన్ఐటి, నైట్రైల్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఈనే డ్రాప్ చేయలేదండి, రిప్లేస్ చేయలేదండి, గుర్తుంది కదా. సో రూల్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ వొవెల్లో కనుక ప్రైమరీ సఫిక్స్ ఎండ్స్ విత్ ఎవెల్, సెకండరీ సఫిక్స్ స్టార్ట్స్ విత్ వొవెల్ అయినప్పుడు మాత్రమే ప్రైమరీ సఫిక్స్లో ఉన్నటువంటి వొవెల్ని డ్రాప్ చేయాలి. ఒకవేళ కాన్సోనెంట్ కనుక అయినట్లయితే డ్రాప్ చేయము. అందుకే ఇక్కడ మీథేన్ నైట్రైల్ అని రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో సైన్ అనేది టర్మినల్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి నెంబరింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2, 2 కార్బన్లు కాబట్టి ఈథ్, సాచురేటెడ్ కాబట్టి ఎయిన్, సైన్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి నైట్రైల్. సో నేమ్ వచ్చేసి ఈథిల్ నైట్రైల్. ఇది చాలా ఈజీగా ఉంది కదండి, అండర్స్టాండ్ అవుతుంది కదా. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి ఫాస్ట్గా నాకంటే ముందు ట్రై చేయండి, నా ఆన్సర్ కోసం వెయిట్ చేయకుండా. ఓకే, సో నెంబరింగ్ 1 2 3, 3 కార్బన్స్ కాబట్టి ప్రోప్, సాచురేటెడ్ కాబట్టి ఎయిన్, సైన్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి నైట్రైల్. సో నేమ్ వచ్చేసి ప్రోపే నైట్రైల్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పటివరకు మీకు ఫంక్షన్ గ్రూప్ అనేది లెఫ్ట్ హ్యాండ్కో రైట్ హ్యాండ్కో ఉంది, కానీ ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ చూడండి ఎక్కడుంది, డౌన్లో ఉంది. ఓకే, మన నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సైనో అనేది ఇక్కడ ఉంది. సైనో అనేది ఒక టర్మినల్ ఫంక్షన్ గ్రూప్, అంతే ప్రమేయ సమూహం కాబట్టి నెంబరింగ్ ఎప్పుడు కూడా ఈ ప్రమేయ సమూహం నుండి స్టార్ట్ చేయాలి. 1 2, మరి లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా. పేరెంట్ చైన్లో ఎప్పుడు ఎక్కువ కార్బన్లు ఉండే శృంఖలాన్ని తీసుకోవాలి కాబట్టి మనం రైట్ సైడ్ వెళ్తాం. 3 4. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఆ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడైనా ఉండనియండి, ఆ ఇచ్చిన ఫంక్షన్ గ్రూప్ టర్మినల్ ఫంక్షన్ గ్రూపా కాదా అనేది చూడండి. ఒకవేళ టర్మినల్ అయితే అది ఎక్కడ ఉన్నా కూడా నెంబరింగ్ అనేది మనం అక్కడ నుండే స్టార్ట్ చేయాలి. ఓకే, నాకు సైన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ అనేది ఇక్కడ ఉంది, ఇది టర్మినల్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి నెంబరింగ్ అది ఏ విధంగా రాసినా, అంటే లెఫ్ట్కు రైట్కి రాసినా, డౌన్లో రాసినా, ఎక్కడ రాసినా నెంబరింగ్ ఇక్కడి నుంచే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో 1 2 3 4 సెకండ్ పొజిషన్లో సబ్స్ట్రెంట్ ఉంది, ప్రిఫిక్స్ ఉంది. ఓకే, ఏ ప్రిఫిక్స్ ఉంది, మిథైల్ గ్రూప్. సో ఫస్ట్ ప్రిఫిక్స్ రాయండి, పొజిషన్ 2 మిథైల్. ఓకే, సో మొత్తం ఎన్ని కార్బన్లు 4, బ్యూట్, సాచురేటెడ్ కాబట్టి ఏ, సెకండరీ సఫిక్స్ నైట్రైల్. సో నేమ్ వచ్చేసి 2 మిథైల్ బ్యూటేన్ నైట్రైల్. ఓకే, దీని నేమ్ వచ్చేసి 2 మిథైల్ బ్యూటేన్ నైట్రైల్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ చూడండి. సో ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో సైక్లిక్ కాంపౌండ్స్ నామినికేషన్లో చూసాము. సైక్లిక్ కాంపౌండ్ ఫంక్షనల్ గ్రూప్ 2 కనుక ఉన్నట్లయితే ఫంక్షనల్ గ్రూప్కి మోస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి అని. ఓకే, సో ఇది వచ్చేసి సైక్లోహెక్సేన్ అవుతుంది. హెక్సేన్ ఎందుకు, 1 2 3 4 5 6 6 మెంబర్ రింగ్. సైక్లో ఎందుకు, ఇది వలయ సమ్మేళనం కాబట్టి. ఎగ్స్ ఎందుకు,
6 కార్బన్లు, సాచురేటెడ్ కాబట్టి ఏన్. సో సైన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది, ఇక్కడ మనం నెంబరింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒకటే సైన్ ఆఫ్ కాంపౌండ్ మాత్రమే ఉంది కాబట్టి అలాంటి సందర్భంలో దీన్ని మనం కార్బోనైట్రైల్ అని రాయొచ్చు. ఓకే, దీన్ని కార్బోనైట్రైల్ అని రాస్తాం. ఓకే, సో ఈ కాంపౌండ్ యొక్క నేమ్ వచ్చేసి సైక్లోహెక్సేన్ కార్బోనైట్రైల్. ఇది సైనైడ్స్ యొక్క ఐయుపాక్ నామెన్క్లేచర్. ఓకే, సో ఈ క్లాస్లో ఇంతవరకే నేర్చుకుందామండి. మిగిలిన కాంపౌండ్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పటివరకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కానీ, మెయిల్ ద్వారా కానీ, మా ఫేస్బుక్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.